నంద్యాల జిల్లా పాణ్యం శివారులో దారుణ హత్య జరిగింది. పరుచూరి అశోక్ను కత్తితో ఓ దుండగుడు పొడిచి దారుణంగా హతమార్చాడు. ఘటనాస్థలికి చేరుకొని నంద్యాల ఏఎస్పీ మందా జావలి ఆరా తీస్తున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న అశోక్ మృతదేహాన్ని పోలీసులు పరిశీలించారు. దారుణ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. హత్య ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా పాణ్యం శివారులో దారుణ హత్య జరిగింది. పరుచూరి అశోక్ ను కత్తితో ఓ దుండగుడు పొడిచి దారుణంగా హతమార్చాడు. ఘటనాస్థలికి చేరుకొని నంద్యాల ఏఎస్పీ మందా జావలి ఆరా తీస్తున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న అశోక్ మృతదేహాన్ని పోలీసులు పరిశీలించారు. దారుణ హత్యకు లావాదేవీలే కారణమని తెలుస్తోంది. హత్యా ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, నల్గొండ జిల్లాలో అశోక్ హత్య కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాకు సంబంధించి పాణ్యం శివార్లో ఒక దారుణ హత్య చోటు చేసుకుంది నిన్న సాయంత్రం. అయితే పర్చూరు అశోక్ ను కత్తితో పట్టి దారుణ హత్య చేశాడు దుండగుడు. దీనికి సంబంధించి వారి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలే ప్రధానంగా ఈ హత్యకు గల కారణాలంటూ ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. అయితే హత్యకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న నేపథ్యంలో అక్కడ పోలీసులకి అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే రక్తపు మడుగులో పడి ఉన్న అశోక్ మృతదేహానికి సంబంధించి అక్కడ పరిశీలనకు వచ్చిన డిఎస్పీ జావలి అక్కడ హత్యకు గల కారణాలకి సంబంధించి ప్రాథమికంగా విచారించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న స్థానికులందరూ సంబంధించి కూడా హత్యకు సంబంధించి పోలీసులకి సమాచారం ఇచ్చిన పరిస్థితి నేపథ్యంలో దారుణ హత్యకు సంబంధించి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల కారణంగా కూడా పోలీసులు భావిస్తున్నారు. నిందితుడికి సంబంధించి కూడా ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే ఒక బృందం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక దీనికి ఈ హత్యకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దానికి సంబంధించిన పాణ్యం పోలీసు ఒక బృందము ఈ హత్యకు గల కారణాలకి సంబంధించి, అదేవిధంగా హంతకుడికి సంబంధించి కూడా ఒక బృందం పనిచేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా పాణ్యం శివారులో జరిగిన ఈ హత్యతో కొంత అక్కడ ఉన్న స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవడం జరిగింది. మరోపక్క రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కి సంబంధించి కావచ్చు, అక్కడ శాంతి భద్రతలకు సంబంధించి అలాంటి విజ్ఞానాలు కాకుండా పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు ఉన్నాయని, ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు మరొకసారి జరగకుండా పూర్తి స్థాయి బందోబస్తు నిఘా కూడా ఏర్పాటు చేసినట్టు కూడా పాణ్యం డిఎస్పీ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక ఈ హంతకుడికి సంబంధించి కూడా అటు అశోక్ పర్చూరి అశోక్ సంబంధించి ఆర్థిక లావాదేవీలు ప్రధానంగా వారి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా సమాచారం సేకరించిన నేపథ్యంలో దీనికి అనుగుణంగానే పోలీసులు విచారణ అయితే కొనసాగుతుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మా ఇంటి పక్కన భార్య బంధువులు కూర్చున్నాను. నంద్యాల జిల్లా పాణ్యం శివారులో దారుణ హత్య జరిగింది. పరుచూరి అశోక్ ను కత్తితో ఓ దుండగుడు పొడిచి దారుణంగా హతమార్చాడు. ఘటనాస్థలికి చేరుకొని నంద్యాల ఏఎస్పీ మందా జావలి ఆరా తీస్తున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న అశోక్ మృతదేహాన్ని పోలీసులు పరిశీలించారు. దారుణ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. హత్య ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.